అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మనమేడ్చల్లో ప్రముఖ సినీ హీరో విశ్వక్ సేన్ గారిచే సెప్టెంబర్ 13న గొప్ప ప్రారంభం. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. క్రిప్టో కరెన్సీని నమ్మొచ్చా? ఇప్పుడు కొత్త రకం మార్గాల్లో కొత్త రకం కరెన్సీలు, కొత్త రకమైనటువంటి నిధుల వినియోగాలు వస్తున్నాయి. క్రిప్టో కరెన్సీ చుట్టూనే రకరకాల ప్రచారాలు, ప్రలోభాలు కూడా జరుగుతున్నాయి. దీనికి ఉన్నటువంటి హేతుబద్ధత ఎలాంటిది? ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి రక్షణ వ్యవస్థలు ఏ విధంగా ఉన్నాయి? దీని బారిన పడేటువంటి అవకాశాలు, ఆర్థికపరమైనటువంటి సంక్షోభాలకి కుటుంబాలు వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు డాక్టర్ కృష్ణారెడ్డి గారు ఉన్నారు, క్రిప్టో కరెన్సీ ఎక్స్పర్ట్. కృష్ణారెడ్డి గారు నమస్కారం. నమస్కారం అండి. క్రిప్టో కరెన్సీని నమ్మొచ్చా? ఫస్ట్ ప్రాథమికమైనటువంటి ప్రశ్న ఏం చెప్తారు? క్రిప్టో కరెన్సీలను నమ్మొద్దు, క్లియర్గా నమ్మడానికి వీలు లేదు. ఎందుకనే విషయాలను కూడా మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనందరికీ తెలిసిందే, ఎందుకంటే డబ్బులు, ఇప్పుడు క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి, మరొక రకమైన డబ్బుగానే చెప్తుంది. ఈ డబ్బులు అనేది కేవలము మనము ఒక వస్తువులతో ఎక్స్చేంజ్ చేసుకోవడం, మార్పిడి చేసుకోవడం కష్టమవుతుంది. కాబట్టి ఈ ద్రవ్యము, డబ్బులు అనే విషయాన్ని మనం వాడుకలోకి తీసుకురావడం జరిగింది. చారిత్రకంగా చూసుకున్నా కూడా ఒకప్పుడు వస్తువులకు వస్తు రూపాన బార్టర్ సిస్టమ్ అనేవాళ్ళు. ఆ తర్వాత కాలంలో బంగారము లేదా వెండి లాంటి అంశాలతో వినిమయం జరిగేది. ఆ తర్వాత క్రమంలో పేపర్ కరెన్సీ, ప్లాస్టిక్ కరెన్సీ ఇలా రూపాంతరం చెందుకుంటా రావడం జరిగింది. వీటన్నిటికి కూడా చట్టబద్ధత అనేటువంటిది మనకు చాలా స్పష్టంగా ఉంది. ఈ క్రిప్టో కరెన్సీల విషయానికి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, క్రిప్టో కరెన్సీలు డిజిటల్ వర్చువల్ కరెన్సీస్. మనందరికీ తెలుసు, అసలు ఈ కరెన్సీల విలువ పెరగటం ఎలా ఉంటుంది. అసలు బేసిక్ కాన్సెప్ట్లోనే ఇప్పుడు మనం 100 రూపాయల నోటు ఉంటే దాన్ని ఎవరన్నా 10,000 రూపాయలకి ఇప్పుడు కొంటారా? ఒక 100 రూపాయల నోటుని 10,000 రూపాయలకు భవిష్యత్తులో దీని విలువ పెరుగుతుందని కొనడం ఎంత అమాయకత్వమో, ఈ క్రిప్టో కరెన్సీలలో పెట్టుబడులు పెడితే దాని యొక్క విలువ కూడా పెరుగుతుంది అనడం కూడా అంతే అమాయకత్వము. చాలా స్పష్టంగా, ఎందుకంటే మన కరెన్సీ, ఏ కరెన్సీ అయినా అది టెక్నాలజీ బేస్డ్ అయినా కూడా ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో క్రిప్టో కరెన్సీలో, మనకు గతంలో చాలా అనుభవాలు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. వన్ కాయిన్ అని, బిట్ కనెక్ట్ అని, ఇట్లా రకరకాలు. ఒక బిట్ కాయిన్ అనేటువంటిది కొంచెం ప్రాచుర్యం పొందింది. అది అంతర్జాతీయంగా కూడా కొంత ఒడిదొడుకులు ఎదుర్కొంటూ కొంత సస్టైన్ అవుతుంది. కానీ దానికి కూడా భారతదేశంలో చట్టబద్ధత లేదు. ప్రపంచ దేశాల్లో కూడా ఏదో అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు అనేటువంటిది మాత్రమే దాని కోవలో నడుస్తుంది. ఎక్స్చేంజ్ వాల్యూ అనేటువంటి ఒక మాట చెప్పి, డాలర్కి రూపాయి వాల్యూ అనేటువంటి ఇంకో మాటని, రెండింటిని కలిపి చెప్పి, $1 ఇస్తే 80 రూపాయలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి క్రిప్టో వాల్యూ కూడా అలానే పెరుగుతుంది అని ఒక ప్రచారం గట్టిగా జరుగుతుంది. దీన్ని ఎక్కడ లేదంటే, నేను అందుకనే అన్నాను, ఇప్పుడు ఒక డాలర్కి కానీ ఒక రూపాయికి కానీ చట్టబద్ధత ఉంది. ఒక దేశం, ఒక జాగ్రఫికల్ కండిషన్స్ అనేటువంటివి ఉన్నాయి. ఇవాళ క్రిప్టో కరెన్సీలని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు అంటే, ఎక్కడ ఏ రకమైనటువంటి లేదు. ఈ రోజు కూడా ఈవెన్ బిట్ కాయిన్ సృష్టికర్త ఒక పేరు వాడుకలకు సంతోషి నకమట్ అనే వ్యక్తి డెవలప్ చేశాడు. ఒక ఆల్గరిథమ్స్ ద్వారా చేశారు, మ్యాథమెటికల్ పజిల్స్ సాల్వ్ చేయడం ద్వారా ఆ యొక్క కాయిన్స్ జనరేట్ అవుతున్నాయి. సో దాని ద్వారా ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయని. ఇది కూడా ఏంటంటే, పెద్ద ఎత్తున ఇల్లీగల్ వ్యాపారాలు చేసుకోవనే కొవలుకున్న వారు, అధికంగా ఆదాయం ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ సంపదను బయటి ప్రపంచానికి తెలియవద్దు అనుకున్నప్పుడు దీన్ని ఒక వినిమయ సాధనంగా కొంతమంది జనాలు వాడుకున్న కరెన్సీనే తప్ప, అమెరికా కానీ, అభివృద్ధి చెందిన దేశాలు కావచ్చు, అభివృద్ధి చెందుతున్న దేశాలు కావచ్చు, ఎక్కడ కూడా మేము కంట్రోల్ చేస్తున్నాం అనేటువంటి విధానం లేదు. కాబట్టి కరెన్సీలని ఈ అన్నీ కూడా ఒక ఫోన్జీ స్కీమ్స్ అంటాము, మోసపూరితమైనటువంటివి. ఇండియాలోనే మేము కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నా దగ్గర ఉన్న ఒక పరిశోధక విద్యార్థులతో మేము కూడా సర్వే చేసి వన్ కాయిన్ ఇలాంటి స్కీమ్స్ అన్నిటిని కూడా చేస్తే చాలా మంది, అంటే మీరు చాలా మంది ఆశ్చర్యపోతారు, అత్యంత ఉన్నత విద్యావంతులు, అంటే అర్థశాస్త్రంలో ఉన్న ప్రొఫెసర్లతో పాటు ఒక ఆటో డ్రైవరు, కూరగాయలు అమ్ముకునే వ్యక్తుల వరకు కూడా ఏంటి అంటే, ఏదో ఆల్గరిథమ్స్ ఉన్నాయంటే, టెక్నాలజీ ఉందంటే, ఎవరు కొన్నారు అంటే ఒక పలానా వ్యక్తి కొన్నాడు కాబట్టి మనం కూడా కొందాము, ఏగో ఆయనకు 4,000 రూపాయలు ఆదాయం వచ్చింది అని చెప్పేసి కొనుక్కోవడం, ఒకరిని చూసి ఒకరు వెళ్ళడమే జరుగుతుంది. కానీ ఈ వన్ కాయిన్ లాంటి దాంట్లో కూడా చాలా మంది నష్టపోయారు. దాదాపు ఒక 5-6 ఏళ్ల కింద డబ్బులు మొత్తం పెట్టి
వర్చువల్ గా చూపించి తర్వాత మేము కాయిన్స్ డెవలప్ చేస్తున్నాము, ఇవి ఇంకా వస్తున్నాయి అనేటువంటిది కూడా కేవలం ఒక భ్రమ మాత్రమే. ఎందుకంటే కరెన్సీ అనేటువంటిది తనంతల తానుగా ఒక విలువ పెరగదు. ఆ కరెన్సీలో ఏ దేశమైనా వస్తు సేవల ఉత్పత్తిని చేసినప్పుడే మనందరికీ ప్రాథమిక సూత్రం డబ్బులు అనేటువంటిది కేవలం వస్తు సేవలు ఎంత అయితే ఉత్పత్తి అవుతాయో అంతే విలువను కరెన్సీ ప్రింట్ చేస్తాం. ఉత్తర తెలంగాణలో ముఖ్యంగా ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో యూబిట్ కాయిన్ అని ఒక ప్రచారంలోకి వచ్చినటువంటి అంశం ఉంది. చాలామంది 50,000 1,00,000 ఇట్లా ఇన్వెస్ట్మెంట్ పెట్టి మల్టీ లెవెల్ మార్కెటింగ్ తరహాలో, పోలీస్ అధికారులతో కూడా మనం మాట్లాడాం, మల్టీ లెవెల్ మార్కెటింగ్ తరహాలో దీన్ని డెవలప్ చేస్తున్నారు. చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు, ముఖ్యంగా స్కూల్ టీచర్స్ లాంటి వాళ్ళు కూడా ఇందులో ఇన్వెస్ట్ చేశారు అనేది ఒక సమాచారం. దీన్ని నమ్మొచ్చా? లేదండి, నేను చెప్తాను. ఈవెన్ ఇంక్లూడింగ్ బిట్ కాయిన్, ఈ బిట్ కాయిన్ కూడా వాట్ ఎవర్, ఇవన్నీ కూడా ఒక వర్చువల్ గా కొత్త రకమైనటువంటి మోసాలు తప్ప ఎక్కడా కూడా ఇవన్నీ దీర్ఘకాలంలో మన్నిక ఉండేటువంటిది కాదు. ఈ రూపాయికి వచ్చినటువంటి నష్టం కానీ, డాలర్లతో వచ్చే నష్టం కానీ ఎక్కడా కూడా లేదు. వాటి విలువ పెరుగుతుందని చెప్తున్నటువంటి ఎవరైతే ప్రచారం చేస్తున్నారో వారి అవగాహన లేకపోవడం కావచ్చు, లేకపోతే అత్యాశ కావచ్చు, లేదంటే నేను చెప్పినట్టు ఏదో ఒక ప్రముఖులకి మేము చేసినటువంటి రీసెర్చ్ అధ్యయనంలో కూడా ఏం చేస్తున్నారంటే, ఎవరైతే డెవలప్ చేస్తారో ఆ మొట్టమొదట వీళ్ళు ఏం చేస్తారంటే పోలీస్ వాళ్ళని, లేకపోతే ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నత అధికారులని, లేదంటే టీచర్లకి ఉచితంగా కానీ, లేకుంటే వాళ్ళకి ఏదో నామినల్ ప్రైస్లో మన కరెన్సీలోనూ డబ్బులు ఇప్పించి వాళ్ళ చేత వాట్సాప్లో స్క్రీన్ షాట్లలో వాళ్ళకి చేసినట్టుగా, వాళ్ళకు ఉన్నట్టుగా నమ్మకం కలిగించి మిగతా వాళ్ళ చేత ఇవి చేయించడం జరుగుతుంది. అంతేకాకుండా మేము మిర్యాలగూడ లాంటి పట్టణంలో కూడా మేము ఏం చూసామంటే చాలా స్పష్టంగా కొన్ని వ్యాపార సంస్థలతో ఒప్పందాలు చేసుకొని, అంటే చిన్న కిరాణా షాపులలో వాళ్ళతో ఒప్పందాలు చేసుకొని, మీరు ఇక్కడ మా యూబిట్ కాయిన్ యాక్సెప్ట్ అవుతుంది అని ఒక చిన్న బోర్డు పెట్టిస్తాడు. ఆయనకి ఈయన ఏం ఆఫర్ చేస్తాడంటే, నువ్వు యూబిట్ కాయిన్ లో 1,000 రూపాయలు బిల్ అయితే 500 యూబిట్ కాయిన్ లో తీసుకో, 500 క్యాష్ తీసుకో, నీకు 500 మేము ఉచితంగా ఇస్తాం. కాబట్టి వీళ్ళకి ఏం చేస్తారంటే, చూసినావా మనకు మిర్యాలగూడ టౌన్ లో కావచ్చు, లేకుంటే నిర్మల్ టౌన్ లో కావచ్చు, ఇలా ఈ కాయిన్ యాక్సెప్ట్ అవుతుంది అనేటువంటి ప్రచారాన్ని జోరెత్తిచ్చేస్తారు. వాట్సాప్లలో కావచ్చు, లేకపోతే సోషల్ మీడియాలో చేసి అమాయకులు ఉన్నంత కాలం వాటికి కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పుడు టెక్నాలజీ పెరిగినందుకు ఒక బిట్ కాయిన్ అనేటువంటిది బేస్ చూపించి, బిట్ కాయిన్కి ఎంతో కొంత శాంటిటీ ఉన్నప్పటికీ మిగతా వాటి కాయిన్స్ ని ఇది కూడా అట్లనే అవుతుంది అని చెప్పేసి చాలా ఫోన్జీ స్కీమ్లు వస్తున్నాయి. ఇప్పటికే ఆర్బీఐ చాలా సందర్భాలలో ప్రకటనలు చేసింది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, ఇది కొత్త రకమైనటువంటి మోసము, దీని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలనే పలు రకాలుగా హెచ్చరికలు చేసినప్పటికీ కూడా ప్రజలు అటువైపు మొగ్గు చూపడం చాలా విచారకరం, బాధాకరం. దానికి తోడు ఎవరైనా ఇలాంటి అంశాలను చెప్పినప్పుడు కూడా వీళ్ళన్ని బోగస్ చెప్తున్నారు, వీళ్ళకి అవగాహన లేదు, తెలియకుండా చెప్తున్నారు అనేటువంటి లీగల్గా వీడిని, ఈ కరెన్సీని కానీ క్రిప్టో ఈ సిస్టమ్ని ఫాలో అయ్యేటువంటి వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఏమన్నా వెసులుబాటు ఉందా ఇప్పటికి మన వ్యవస్థలో? దీంట్లో ఈ వర్చువల్ క్రిప్టో కరెన్సీలో ఒక ఇబ్బంది ఏముంటుందంటే, ఇవన్నీ కూడా ఈ క్రిప్టోలోనే వచ్చేది ఏంటంటే బ్లాక్స్ వస్తుంది. ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీని డెవలప్ చేసుకొని ఒక అనానిమిటీ, అంటే ఎవరైతే మన బ్యాంక్ అకౌంట్, మీ బ్యాంక్ అకౌంట్, నా అకౌంట్ అవసరమైనప్పుడు సిబిఐ కానీ లేకుంటే ఈడీలు కానీ ఎప్పుడైనా కూడా జప్తు చేసి మన మొత్తం స్టేటస్ తీసుకునే అధికారం కానీ అవకాశం కానీ ఉంటుంది. కానీ ఈ క్రిప్టో కరెన్సీలలో ఏముంటుందంటే, ఈ బ్లాక్ చైన్ తోని ఒక ప్రైవేట్ కీ ఇస్తారనమాట. ఆ ప్రైవేట్ కీ ఎక్కడ వ్యక్తి పేరు ఉండదు, ఎక్కడ ఎవరికి ఎన్ని డబ్బులు ఉన్నాయనే సమాచారం ఎవరికి కూడా తెలియదు, గుప్తంగా ఉంటుంది. కాబట్టి ఈ నిర్వాహకులను పట్టుకోవడం అనేటువంటిది కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అందుకని ఇవాళ బిట్ కాయిన్ లాంటిది ఒక దశాబ్దం గడిచినప్పటికి కూడా దాని మూలాలను దెబ్బతీయడానికి కానీ, దాని మూలాలను కొంత చేయటం కానీ కూడా ఇబ్బంది కావడానికి కారణమే ఈ గుప్తంగా సీక్రెట్ గా వాడుకునేటువంటి కరెన్సీ. కాబట్టి దీని వైపున ఈ పెద్ద వ్యాపారులు కానీ, లేదంటే బ్లాక్ మనీ ఉన్నటువంటి వాళ్ళు కానీ ఈ క్రిప్టోల వైపున ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే ఉన్న రోజులు నడుస్తుంది, పోయినాడు పోతుంది. ఎందుకంటే వాళ్ళ కష్టార్జితం కాదు. ఒక సామాన్యుడు ఒకరోజు కూలి చేసుకోనో, చిన్న ఉద్యోగం చేసుకోనో, చిన్న వ్యాపారం చేసుకున్న డబ్బులు పెట్టేటువంటి పరిస్థితి కాదు. వాళ్ళకు వచ్చింది కూడా అవకతవకల ద్వారా అన్యాయంగా వచ్చిన సంపద కాబట్టి ఉన్నా పోయినా పెద్ద నష్టం లేదు. కాబట్టి గతంలో కూడా చాలా సందర్భాలలో ప్రభుత్వం, పర్టికులర్ గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా
చెప్పింది. అంటే గతంలో ఆర్బీఐ ఎప్పుడైతే లక్ష్మీ కాయిన్స్ మేము తీసుకొస్తున్నామని ప్రకటన చేయంగానే కూడా లక్ష్మీ కాయిన్స్ పేరుతో ప్రైవేటు కాయిన్స్ తీసుకొచ్చి ఆర్బీఐ పేరు వాడి కూడా చాలా మోసాలు జరిగిన తర్వాత ఆర్బీఐ ఉత్తర్వులు ఇవ్వడం, కొన్ని పోలీస్ స్టేషన్లో కేసులు జరిగిన తర్వాత కొంత కంట్రోల్ జరిగింది. ఇవాళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే మనకు సిడిబిసిస్ అని, సెంట్రల్ డిజిటల్ బ్యాంక్ కరెన్సీ అని భారత ప్రభుత్వమే ఆల్రెడీ ఒక పైలట్ మోడ్లో డిజిటల్ కరెన్సీని తీసుకొస్తుంది. అంతే తప్ప మిగతా ఈ యొక్క ప్రైవేట్ కరెన్సీలు క్రిప్టోలలో ఏదైతే వ్యాపారం జరుగుతుందో ఇవన్నీ కూడా నడిచినన్ని రోజులు నడుస్తాయి. మీ మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటే ఈ ఏదైతే గొలుసు కట్టు వ్యవస్థ ఈ సిడిబిసి స్కీమ్లో తెచ్చేటువంటి కాయిన్స్ కానీ కరెన్సీకి కానీ వాల్యుయేషన్లో వేరియేషన్స్ వస్తాయా? ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టుగా 10% గ్రోత్ ఉంటుంది, 15% లేదంటే దాని ఫేస్ వాల్యూ ఎంత ఉంటే అంతే ఉంటుందా? ఫేస్ వాల్యూ ఎంత ఉంటే అంతే ఉంటుంది సిడిబిసిది కూడా. నేను ఈ క్రిప్టో కరెన్సీలు కూడా వాల్యూ పెరుగుతుంది అంటే అసలు ఎలా పెరుగుతుంది? ఒక కరెన్సీ విలువ ఎక్స్చేంజ్ రేటు వేరు, ఆ కరెన్సీ విలువ పెరగడం వేరు. ఎక్స్చేంజ్ రేట్ అంటే ఒక కరెన్సీ ఇంకో కరెన్సీతో కంపేర్ చేస్తున్నాం. ఇప్పుడు అమెరికా డాలర్ యొక్క భారత రూపాయితో పోలిస్తే అమెరికా యొక్క డాలర్ విలువ ఎందుకు ఎక్కువ ఉంది అంటే అమెరికా వాళ్ళు మన దేశం కన్నా వస్తు సేవలు నాణ్యమైనటువంటివి, విలువైనటువంటివి ఉత్పత్తి చేస్తున్నారు కాబట్టి వాళ్ళ కరెన్సీ విలువ ఎక్కువ ఉంది, మన కరెన్సీ విలువ తక్కువ ఉంది. ఎందుకంటే అమెరికా వస్తువులను మన దేశమే కాకుండా ప్రపంచ దేశాలన్నీ కూడా కొనాలనే ఆసక్తి చూపిస్తున్నాయి. ఇట్లా రకరకాల కారణాల వల్ల డాలర్ అనేటువంటిది విలువను కలిగి ఉంది. కానీ ఇవాళ మీరు చెప్తున్న ఈ క్రిప్టో కరెన్సీ ఏ దేశంలో ఉంది, ఏం ఉత్పత్తి చేస్తున్నారు, దేని ఆధారంగా దీని ఉత్పత్తి జరుగుతుంది, ఎక్కడ ఎవరికి స్పష్టమైన లేదు. ఆల్గారిథమ్స్ వల్ల జరిగేటువంటి జనరేషన్ అయిన కాయిన్స్ వల్ల ఏ రకమైన ఆర్థిక కార్యకలాపాలు జరుగుతాయి, జరగవు. కాబట్టి ఇది క్లియర్గా మోసపూరితమైనటువంటిది. స్వల్పకాలంలో లాభాలు రావచ్చు, ఎందుకంటే జనాలను పిచ్చోళ్ళని చేస్తున్నాం కాబట్టి, నమ్మకం చేస్తున్నాం కాబట్టి అలర్ట్ గా ఉండాలి ఈ విషయంలో. అంతే, ఎందుకంటే పెరుగుతుంది అని చెప్తా ఉంటే కొనేసిండు. గతంలో కూడా మనం ఇప్పుడు కరెంట్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఎఫ్టీఎల్ ఇప్పుడు ఏదైతే బఫర్ జోన్ లో కొడుతున్నప్పుడు గతంలో ఏమన్నారు, ఏ అనుమతులు ఉన్నాయి, ఎవరు రాళ్ళు ఏం చేస్తారు మేము చూసుకుంటామన్నారు. ఇలా జనాలందరూ లబోదిబోని ఎత్తినోరు కొట్టుకుంటున్నారు. అనుమతులు ఉన్నాయి, చట్టం ఉంది, అయినా నష్టం జరుగుతుంది. ఇట్లనే క్రిప్టో కరెన్సీలో పెట్టే ప్రజలందరికీ కూడా కనీసం ఇలా ఏదైతే మీలాంటి వాళ్ళు, మీ ఛానల్ లాంటి వాళ్ళు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నప్పుడు కనీసం ఆలోచించండి. కొంత దానిపైన లోతుగా విశ్లేషణ మిగతా వాళ్ళతో, అంటే ఆల్రెడీ ఈలో పెట్టుబడులు పెట్టే వాళ్ళ గురించి కాకుండా మిగతా వాళ్ళతోని చర్చించి దాని యొక్క లోతుపాతులు, దాని యొక్క నిజాలు ఎంతున్నాయి, నిజంగా అసలు ఎందుకు పెరుగుతుంది ఆ కరెన్సీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.